మగవారి సైడ్ నుంచి అంటే సీమన్ అనాలిసిస్ అంటే వీర్య కణాల పరీక్ష అనేది బేసిక్ ఒక టెస్ట్ అనేది చేయాలి. ఈ టెస్ట్ చేసినప్పుడు వాళ్ళల్లో ఇచ్చిన క్వాంటిటీలో కౌంట్ ఎంత ఉంది, వాళ్ళ మొటిలిటీ ఎంత ఉంది, మార్ఫాలజీ ఎంత ఉంది, ఈ 3 పారామీటర్స్ అనేవి చెక్ చేస్తాం. కౌంట్ అనేది WHO క్రైటీరియా ప్రకారం అట్లీస్ట్ 15 మిలియన్ కన్నా ఎక్కువ ఉండాలి ఒక ఎంఎల్లో. నెక్స్ట్ వచ్చేసి మొటిలిటీ, ఫాస్ట్గా యాక్టివ్గా ముందుకెళ్ళే మొటిలిటీ 32% అయినా ఉండాలి, అంటే 32%. నెక్స్ట్ మార్ఫాలజీ అంటే స్పర్మ్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ఆ స్పర్మ్ స్ట్రక్చర్ అనేది 100లో అట్లీస్ట్ 4 అయినా కానీ నార్మల్గా ఉండాలి. అంటే స్పర్మ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఒక హెడ్ ఉంటుంది, దానికి నెక్ ఉంటుంది, టెయిల్ ఉంటుంది, ఇవన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేదా అనేది మనం మైక్రోస్కోప్ కింద చూస్తాం. సో ఈ పారామీటర్స్ అనేవి వాళ్ళవి బాగుంటుండాలి. ఇన్ కేస్ ఒకవేళ బాగుండట్లేదు అంటే ఫర్దర్గా వాళ్ళకి ఇవాల్యుయేషన్ ఏం చేయాలి, ఇన్ కేస్ ఒకవేళ మీరు చేయించుకున్నప్పుడు ఓన్లీ అది ఫస్ట్ టైం చేస్తున్నారంటే ఓకే, లేదు అంటే మళ్ళీ ఒక 1 మంత్ తర్వాత మళ్ళీ ఒకసారి రిపీట్ చేయాలి. చేసిన తర్వాత కూడా అదే విధంగా ఉంది అంటే హార్మోన్స్ టెస్ట్ చేయాలి, స్క్రూటల్ అల్ట్రాసౌండ్ చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళకి ఏంటి ప్రాబ్లం అనేది తెలుస్తుంది. సో మీరు ఒకవేళ ప్రెగ్నెన్సీ గురించి ప్రయత్నించాలి అనుకుంటున్నారు, మీ ఫ్యాక్టర్స్ అనేవి ఎలా ఉన్నాయి అనేది తెలుసుకోవాలి అనుకుంటున్నారు అంటే బేసిక్ ఈ టెస్ట్లు చేసుకుంటే ఎలా ఉన్నాయి అనేది తెలుస్తుందండి. థ్యాంక్ యూ.